మరి ముఖ్యంగా స్త్రీలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పెద్దలు చెప్తారు. మరి జ్ఞానం కూడా ఘోషిస్తుంది, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. 10 సంవత్సరాలు అయినాక నీవు ఎలాగుంటావో నీకు తెలియదు, కాబట్టి ఇప్పుడే బరువు తగ్గించుకో, ఇప్పుడే ఎక్సర్సైజ్ చేయి, డైట్ చేయి, వాకింగ్ చేయి, అంత మంచిది. యూట్యూబ్ నిండా ఇవే ఉన్నాయి. అయితే ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీరు కూలిపోవద్దు, పడకబట్టొద్దు. పడకబట్టి చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరింపు. మంచిదా చెడా? ఇది మంచిదే కదా. పడకబడితే ఎవరు చూస్తారు? ఒక్కరోజు 2 రోజులు చూస్తారు. ఎప్పుడు ఇలాగే ఉంటామా? చక్కగా ఏదైనా ఈ లోకంలో పాతది, కొత్తగానే పాతవి అవుతాయి. మరి అప్పుడు మన శరీరం పాతది. అప్పుడు ఆ సమయంలో దాని కొరకు ముందే ప్రార్థనలు చేసుకోవాలి. ముందే ప్రార్థన, దేవా మమ్మల్ని కీడు నుండి తొలగించు మమ్మల్ని. ఆమె ఏమన్నదంటే జూమ్లో, అమ్మా నన్ను తీసుకో దేవా అని నేను ప్రార్థన చేశాను. నేను కూడా అట్నే చేస్తున్నా అని చెప్పిన. మరి అందరూ అదే ప్రార్థన చేయాలి. మనం ఇక్కడే ఉంటామా? ఎప్పటికీ పర్మనెంట్ రెసిడెన్స్ కాదు కదా ఇది. ప్రతి వారు ప్రార్థన చేయాలి. మంచిగా ఉన్నప్పుడే తీసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. ఆ ప్రార్థన టెన్షన్ కూడా ఉంటుంది.